అరే మన ఏమైంది నిన్న నుండి ఒప్పుతాను ఇంకా రాలేదా మమ్మీ వినాయక చవితి ఇంకా 10 days ఉంది. అవునరా మను దగ్గరికి వచ్చింది వినాయక చవితి. ఈసారి మనం కూడా వినాయకుడిని కొనిచ్చేది ఉందిరా. మమ్మీ మనం కూడా వినాయకుడిని కొనిచ్చుడే నానే. అయితే మనం పెద్ద వినాయకుడిని కొనిద్దామే. పెద్దదంటే బాగా పెద్ద వినాయకుడు ఎందుకురా మను, నీ అంతున్నది కొనిద్దాం. సరే మమ్మీ. అరే మను నీకొక విషయం చెప్పన్నారా? ఏందే మమ్మీ? ఏంటిదంటే నేను చిన్న ఉన్నప్పుడైతే ఈ టైం వచ్చిందంటే చాలు కట్టెల మించి మస్తు నడిచేదాన్నిరా. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? కట్టెల మించి మస్తు నడిచేదాన్నిరా. మమ్మీ నువ్వు గప్పుడప్పుడు చిన్న ఉన్నప్పుడు కట్టెల మించి నడిచేదాని మానే. నేను మన పొలం కాడికి వెళ్ళినప్పుడల్లా ఆ కాలువ మీద కట్టెలేవా దాని మించి లేకపోతాన్ని కట్టన్నా. ఇక నేను నడిచినట్టే కదా. అరే మను కట్టెల మీదకి వెళ్ళి నడుచుడంటే మన పొలం కాడ కాలువ మీద ఉన్న కట్టెల మించి నడుచుడు కాదురా. నేనైతే చిన్న ఉన్నప్పుడు మా డాడీ మంచిగా నాకు మరిగోనలు చేసి ఇచ్చేది. నేను ఆ మరిగోనలు ఎక్కి మస్తు నడిచేదాన్ని ఇట్లా వాడల నుంచి అటు ఇటు పోయేదాన్ని. అగో మమ్మీ నువ్వు ఇప్పుడే కట్టెల మించి నడిచినా అంటే మళ్ళా మరిగొనలు ఎక్కి ఊరంతా తిరిగినా అంటున్నావు. అరే మను మరిగోనలు అంటేనే కట్టెలరా. కట్టె ఒక పెద్ద కట్టె ఇట్లా పొడుగు తీసుకొని దానికి మధ్యలో ఇట్లా మళ్ళీ 2-3 చిన్న కట్టెలు కడిగేసి ఇట్లా కడతారా. కట్టినాక దాని మించి ఆ 2 కట్టెల మించి మనం అటు ఇటు నడుస్తాం చూసినావా, దాన్నే మరిగోనల మించి నడుచుడు అంటారా. మమ్మీ అట్లయితే నువ్వు కూడా నాకు చేసి అట్లయితే నేను చుక్ 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 అని మంచిగా నడుస్తా. నువ్వు చెప్తా అంటే నాకు మస్తు అనిపిస్తుంది. అరే మను నాకు గవ్వేడ చేయత్తదిరా మరిగోనలు. చిన్నప్పుడు అంటే మా తాతున్న మా డాడీ ఇద్దరు కలిసి నాకు వేసి ఇచ్చేది. నేను మంచిగా వాటిని ఎక్కి దొక్కేది. ఎంత పని చేసినావే మమ్మీ. ఇప్పుడు నేను కట్టాలని ఎట్లా దొక్కాలనే? మా తాతని చేసి ఇవ్వమందామంటే మా తాతనేమో మంచిర్యాలలో ఉండే, మీ తాతని చేసి ఇవ్వమందామంటే మీ తాతనేమో పైన ఉండే. ఇప్పుడు నాకు ఎవరు చేసి ఇస్తారే? అరే మను వాళ్ళు లేకుంటే ఇందిరా నాని, వాళ్ళు వేయకుంటే నీకు మీ డాడీ వేసియాడా? మీ డాడీ ఉన్నాడు కదా చేయడానికి. మమ్మీ డాడీకి వేయచ్చండు వానే ఆ కట్టల్ని. మీ డాడీకి ఎందుకు వేయరాదు రో? అదేమన్నా బ్రహ్మ విద్య. మీ డాడీకి ఇంకా అసొంటి పనులల్లా ముందుగానే వేయచ్చు. మస్తు ఎత్తాడు పో. సరే డాడీ ఏడున్నాడో ఏమో పోయి అయితే చూసి అడుగుదా. చూసి చేసి మను నీకు. సరే పోయా. కట్టల మీద ఎట్లా నడుపుతారు గాలిలా కింద పడకుండా. సరే నేను మంచి కట్టెల మీద అరే సాయి అన్నా, నువ్వు మీ వాళ్ళు పని చెప్తే తినకుండా ఈ చెట్ల కింద కూర్చుంటేనే బతుకుతావారా నువ్వు? ఎందుకన్నా ఏమైందన్నా గట్లంటావు? అరే మీ అమ్మ డాడీ అక్కడ ఎండల చేనుకాడ పని చేస్తారు. గొడ్డు ఉన్నావు గిడ కూర్చొని సెల్తో ఆడుకుంటుంటాను. కొంచెం వాళ్ళకు పోయి ఆడ పని చేస్తే ఏమైతుంది? వాళ్ళకు పని చేయొచ్చన్నా. పని చేస్తే ₹1 ఇయ్యరు, బట్టలు కొనియరు, బండి కొనియరు. ఎందుకన్నా వాళ్ళకి పని చేసి అట్టిగా వేస్ట్ పని చేసి వాళ్ళకు. అరే సాయిగా నువ్వు చేనులకు పోయి మంచిగా పని చేసినాక వాళ్ళు ఎందుకు కొనియర్రా? నువ్వు రేపటి నుంచి పోయి పని చేయిపో. నేను చెప్తా పో నీకు కొనియమని. గాలి ఎక్కడ కొనిస్తారన్నా? చేసుడు దాంట్లో వాళ్ళకు ఇంత కైకిలు బయటికి పైసలు వస్తాయి. అంటే నీకు బయటలోకి పని పోతాను మంచిగున్నది, ఇంట్లోకి పని చేస్తున్నావు మంచిగా లేదా? ఇప్పుడు ఆ భూమి అంతా ఎవరికి ఉంటది? నీకు కాకుంటే రేపటి నుంచి మంచిగా పోయి పని చేసుకో. ఈయన ఉన్నా చెప్పురా. సరే సరే అన్న ఇక పోతా రేపటి నుంచి. సరే ఓకే, రేపటి నుంచి పోయి మంచిగా పని చేసుకో. ఇక డాడీ నాకు ఒక పని చేసి నీకేం పని పెద్ద పని? చాక్లెట్ కొని అన్నా, బిస్కెట్ కొని అన్నా? డాడీ నాకు చాక్లెట్ కాదు బిస్కెట్ కాదే, నాకు కట్టెల మీద నడిచేటి చేసి. కట్టెల మీద నడిచేటి ఆరా? అవి మరిగొనలేవు. నీకెవరు చెప్పిరా ఇప్పుడు అవి?
నాకు మమ్మీ చెప్పింది డాడీ. ఏంద్రా మమ్మీ చెప్పిందా? మమ్మీకి ఎక్కడ పని లేదు, నీకెక్కడ పని లేదు. ఇప్పుడు మరిగొనలు చేయాలంటే కట్టెలు కావాలి. ఇప్పుడు నేను కట్టెలకు ఎక్కడికి పోవాలి? సపరేట్గా పోయి సైకిల్ తొక్కపో. నీకు 2 సైకిల్ ఉన్నాయి కదా, మంచిగా తొక్కపో. అబ్బా ప్లీజ్ డాడీ, నాకు తెలియదు, నువ్వు చేసే రాదు, ప్లీజ్ డాడీ. అది చెప్తున్నవేంద్రా, మంచిగా సైకిల్ తొక్కపో. అది చేసుడు పెద్ద కష్టం. అబ్బా ప్లీజ్ డాడీ, ప్లీజ్ 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 డాడీ. నేను ఎప్పుడు చూడలే కదా, నువ్వు అంటే చిన్నప్పుడు దాని మీద ఎక్కి మంచిగా తొక్కుంటావు. ప్లీజ్ డాడీ చేసి. ఎందుకురా మాను నన్ను ఎప్పటికి ఏదైనా ఒకటి గోస పుచ్చుకుంటావు, ఇచ్చే అజ్జేయమని. అబ్బా ప్లీజ్ డాడీ, నాకు చేసి రాదు. ఇక బా చేసిస్తా. కనుకలకు పోయి ఆ కంక కట్టెలు తీసుకొని వచ్చే చేస్తాపా, చేసిస్తాపా. ఇక అన్న నేను కూడా వస్తా. మర్రిగోళ్ళు అంటే నాకు కూడా ఏందో తెలియదు. నీకు కూడా తెలియదా? నీకు కూడా చేసి అన్నమా నేను, నీకు కూడా చేసి అన్నమా నేను. చేసి అన్న నేను కూడా మర్రిగోళ్ళు ఎక్కి నడతా. నడతావు. దాని మీద ఎక్కితే ఇగో పోసుకోవాలి. అంటే ఉత్త ఈజీ అనుకుంటున్నావు. ఇట్లా బైక్ మీద బుర్రు అని పోయినట్టు అనుకుంటున్నావు. 2 కట్టెలు నడవాలి. దా నీకు తెలుస్తుందా? అది చేసి తెలియదురా మనం. నీ లెక్కనే సాయి మీకు నడితే ఏర్పడుతుంది. ఆగురు ఇక మీరు అంత ఈజీగా నడచడం అనుకుంటారు కదా. ఇక తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమట్టి 400-500 పెట్టి కట్టెలు కొనుక్కొని రావాలి. ఇప్పుడు ఏమైతే మనం అరే మనగా వెళ్ళిపోతాను. కట్టెల మీద నడవడానికి పోతానా విష్ణన్న? అవో కట్టడం నేనడా అదేందరో అసలు కట్టడం మీద ఎట్లా నడతారా? నాకు అర్థమైతలేదు. ఎట్లా నడతారంటే విష్ణు కట్టెల మీద గిత్త ఎక్కాలి. మనకి టిక్ 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 అన్నాడు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న మనకి టిక్ 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 అన్నాడు. వాళ్ళ మంచి కాలు కింద పెట్టకుండా గాలిలో నడిచేస్తాం. నేనైతే ఫుల్ నడిచేస్తా. వీళ్ళిద్దరికంటే కొత్త, వీళ్ళు నడవలేరు. అబ్బా అంకుల్ నేను కూడా వస్తా. ఎప్పుడు కట్టడం ఎక్కి నడవలే. మనం డాడీకి ఎప్పుడు నేను కూడా వస్తా అని. సరేరా చెప్తే పట్టు. డాడీ విష్ణన్న గుత్త అడుగుతాడు కదనే, విష్ణన్న నువ్వు తీసుకోదాం. సరే పాటు తీసుకోదాం. నువ్వు కట్టెల మీద ఎక్కి నడుస్తావా? కనబడుతుందా? అది ఉత్తగా అనుకుంటానమ్మా నడుచుడు అంటే. ఇక మీ అందరు నడిచేది ఆడికి పోయినాక కనబడుతుంది. చేసినాక దారి కింద పడ్డారనుకో మూతిపాలు టుప్ అని ఊసిపోతాయి. అప్పుడు మంచి పని అవుతుంది. ఎక్కుతాం. అరే మనం నేను డబ్బులు ఆటో తాళం తీసుకొస్తా. మీరు ఇలా కూర్చోరు. ఓకే మంచిగా తీసుకొద్దాం. సరే పోదాం. నడిచేటి మరిగొన చేస్తాను కావాలి. ఇంకా అది మీద ఎక్కి నడుస్తాం. మేము చేసుకుంటాం కదా, మాకు బొమ్మలు కావాలి. ఉన్నాయా? ఓకే మనం ఇవి మనకు సరిపోతాయి. ఎంత ఉన్నాయి? 400 తప్ప ఏవా? అయిపోయిందా? పోదామా? మీరు ఈ కట్టెలు పట్టుకొని వీళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి అడిగేద్దాం. నేను వీళ్ళ ఇంట్లో పెట్టి వైరు పట్టుకొస్తా కట్టేదానికి. ఓకేనా? ఎలా పడుకోవాలి? ఎటు పడతాను. ఇప్పురి తొందర ఇప్పురి. అయిపోయి వచ్చింది. అవి కాలు పెట్టుకున్నందుకు అవి కట్టద్దా? దేని మీద పెట్టుకుంటారు? అమ్మయ్య
సాయి ఫస్ట్ మనం నీకు చిన్నది చేస్తా. మనం ఇది పట్టుకో. నీకు ఇక్కడ హైట్ సరిపోతుందా? ఓకే, నీకు చిన్న కట్టెలు చూడాలి మనకు. ఓకే సాయి, ఏం చేసాడు అవి ఇట్లా పట్టుకోవాలి. చిన్న కట్టెలు అట్లా కడితే ఇక్కడ కాలు తినేది ఎట్లా చెప్తా నేను. ఇట్లా పట్టుకో సాయి, ఇక్కడ నువ్వు పట్టుకో. మనం ఇక్కడనైతే ఇట్లా 2 కట్టెలు పట్టుకొని విష్ణు చూసుకో. ఎప్పుడైనా నువ్వు ఫస్ట్ ఇట్లా కట్టుకోవాలి. ఇక మంచి వైర్ కట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కుతాం కదా, కింద పడకుండా ఉండాలంటే గట్టిగా ఉండాలి. అందుకే మంచి జే వైర్ తీసుకొని కట్టుకోవాలి. ఏం చేస్తాడు చూడు డాడీ. గిట్ల పెడితే ఎట్లెక్కి తొక్కుతామే? కట్టినాక కిందికి అనాలరా, మీకు అలానే అనిపిస్తుంది. కాకపోతే అది కిందికి పెట్టి కడితే ఆగదన్నట్టు. ఇట్లా పెట్టి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇద్దరు ఇసిపెట్టు. ఈ రెండింటిని ఇట్లా అనుకోవాలి. ఓహో ఇట్లా నేను ఇప్పుడు మీకు ఎక్కడ అనుకున్నా. ఇప్పుడు ఎట్లా వచ్చినాయి ఇవి? స్టెప్ లెక్క వచ్చింది. మస్తు వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మంచిగా దీని మనకు నన్ను నడవచ్చు కదా అలాగే పడితే అలాగే నడుస్తూ వస్తాయి. అయినాక చెప్తా. ఓకే, ఇప్పుడు ఎలా అయింది? ఇలాగే మళ్ళీ ఇంకొకటి చేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ ఒకటి మనం ఇట్లా కట్టుకోవాలి. ఇవి కొంచెం ఇట్లా పోకుండా వైర్ కట్టుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఇవి 2 సమానంగా కట్టుకోవాలి. ఇట్లా పక్క పక్కకు పెట్టుకొని చూసుకోవాలి. ఇవి కట్టుకో సాయి. చూసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టెప్స్ పెట్టుకోవాలి. ఓకే, 2 అయిపోయినాయి మీ చిన్నోళ్ళవి. ఇప్పుడు మా పెద్దవాళ్ళవి చేస్తాను. అబ్బో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పెద్దవాళ్ళ అయినా మనం ఎక్కడికి కట్టేస్తాం, ఎక్కడికి కడతా. ఈ దొక్కుడు అయిపోయినాక మేమైతే అక్కడికి కట్టుకునేది. ఇప్పుడు మీకు రాదు. ఇప్పుడు అక్కడికి కట్టుకో, మా కింది కట్టు. నువ్వెట్లా అంటే ఈడ కట్టి తొక్కి నేర్చుకున్నాక అక్కడ కట్టాలి. సరే పెట్టు మరి ట్రైనర్. ఓకే, మనం అయిపోయినాయి చేయడం అయితే. సరే డాడీ. ఇప్పుడు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేద్దాం. నాకు కూడా భయం అవుతుంది, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవి దొక్కిన. నేనైతే చాలా రోజులు అయింది ఇవి అయితే. నడువు ఏం పోసుకుంటాను మరి నువ్వే పోసుకుంటా. నాకు నడవద్దా అంటవా? ఎక్కలేదు. అరే నాకు మస్తు నడవస్తుంది మనం. నాకైతే ఎక్కడే చూసినావా సాయి? బురదలే బాబా. మేమైతే ఇంత పెద్ద ఇది చేసుకొని నడుస్తున్నాం ఈరోజు. డాన్స్ 5 minutes later. ఏమైనా సాయి మంచిగా ఆడతాను కదా. నడుచుడుగా డాన్స్ చేయాలి. పెద్ద కాలు పొరుగు కాలు. సాయి నువ్వే ప్రాక్టీస్ చేయాలి. నాకు ఎక్కడ నేను ఏమని చెప్పిన అప్పుడే పోసుకుంటావు అని చెప్పినా కదా. ఇక
ఆడుతున్నది కాదు. పడుకోమానే. ఏ సాయి ఎక్కు నాతో అయితే అన్న నాకైతే భయం అవుతుంది. ఎక్కు ఆగు. కాదు, ఉంటాను ఇప్పుడు నేను. ఏళ్ళు పెట్టాడు నేను ఏమని పెట్టినా పోసుకుంటా. నడు లేపు అట్లా నిజానా? ఈ అమ్మ ఘోరం అయింది. లేవని ఎక్కువ ఇస్తున్నాం కానీ బ్యాలెన్సింగ్ అయితే లేదు. డాడీ కొండు నేను ఏమైంది లేవు గట్లా గట్లా స్టీరింగ్ అటు ఇటు పోతాను. మనం ఎక్కువ మనం రోజు స్కూల్కి వచ్చిన ప్రాక్టీస్ చేసినాం అనుకో నీకు ఈజీగా వస్తుంది రా. అంతే మనకు మంచి కొంచెం ఈజీగానే వస్తుంది. కాలు అటు ఇటు పోవద్దు. సరే డాడీ. మంచిగా సైకిల్ తొక్కినట్టు తొక్కడు అనుకున్నావా? బ్యాలెన్స్ ఆపుకొని నడవాలి. ఒకసారి ఇచ్చిపెట్టే. నడు రైట్ అట్లా. ఓకే ఓకే వెనక పడద్దు. బ్యాలెన్స్ ఆపుకోవాలి కట్టేది. మనకు వస్తాను కదా అదిగానే మనకు కొంచెం ఈజీగానే వస్తుంది. ఇట్లా నేను ఫ్రీగానే పట్టుకున్నా. నాకు వేలు ఘోరంగా వస్తాను. మరి అట్టిగానే అనుకున్నారా కట్టెగా నడతానంటే? ఇప్పుడు విష్ణు నువ్వు రాయ్యా రేపు విష్ణు ప్రాక్టీస్ ఎలా చేస్తాడో చూద్దాం. నాడు ఒప్పుకోదాలే మనం అగ్గో విష్ణు కూడా మంచిగా నడుస్తుందిగా. మరి దిడిచిపెట్టి ఒకసారి చూద్దాం. విష్ణు కూడా మంచిగా లేపేస్తాడు. విష్ణు కూడా రోజు ప్రాక్టీస్ చేయదు. సాయంత్రం ఈజీగా నడుతుంది. చిన్న చూడు నేను దొక్కుతా ఒకసారి. నీకు చిన్న యూత దొక్కచ్చానే డాడీ. వావ్ మస్తు దొక్కుతానవే. అయ్యమ్మ డిస్కో డాన్సర్ చిన్నదాన్ని కూడా దొక్కుతాను నేను. మీరేమో భయపడతారు. నాకు చెప్తాను అది కూడా భయపడతారు. గిరిగిరి దింపుతారు. గిరిగిరి దింపుతారు. చిన్న హీరో ఒకసారి ఒకసారి సాయనా ఇగో ఇట్లా చేయరు ప్రాక్టీస్ చేయరు. మీరు ఒకరికొకరు పట్టుకుంటా. అయ్యో విష్ణనా సాయన పడతాడు పట్టు. 15 minutes later. అరే మనం ఇక్కడ ఉన్నారా రా? నేను ఎటు పోయిరా అని చూస్తానా. ఇక్కడనే వీళ్ళకు ఇక్కడనే మరిగొన తయారు చేసి నేర్పిస్తాను. అవునా? మరి మంచిగా చేసినావు కదా నువ్వు కూడా. మన ఏరావా నీకు వేయొస్తుందో వేయరాదో అని మను మీ తాత లేపాయే మీ డాడీ లేపాయే ఎవరు చేసి ఇస్తారు అన్నాడు నాతో. పెద్దవి కూడా చేసినావు. అవును మంచిగా పెద్దగా ఉన్నాయి అవి కూడా. అవి సాయికి విష్ణుకు ప్రాక్టీస్. మమ్మీ నువ్వు చిన్నప్పుడు మస్తు దొక్కినా అంటాను కదనే. ఒకసారి నువ్వు దొక్కే. అరే మను అప్పుడు అంటే చిన్నగా ఉన్నా మంచిగా మా డాడీ మా తాత చెప్పిన కొద్దీ తొక్కినా. ఇప్పుడు ఇంత పెద్దగా అయినా తొక్కేస్తుందారా? నాకు భయం అవుతుందిరా భయం అవుతుందిరా. మమ్మీ మరి డాడీ దొక్కుతలేరా అని పెద్ద అయినాక డాడీకేమో భయం అవుతలేదు కానీ నీకు అవుతుందా? అరే మను నాకు భయం అవుతుందిరా తొక్కాలంటే. ఏం కాదు ఒకసారి తొక్కు. తొక్కమంటావా? తొక్కు ఏం కాదు. కింద పడితే ఆయన కిందే పట్టుకుంటా కదా. పట్టుకుంటావా? చెప్పులుడు. చూద్దాం మరి. చిన్నప్పుడు దొక్కిన కాబట్టి మనం ఇట్రా కింద పడేసినావు అనుకో నాకు కాలన్నా చేయన్నా. ఓకే మమ్మీ
ఎక్కడ అమ్మ భయం అవుతుంది నాకు ఇట్లా పెట్టి ఇట్లా మాన చూడు ఎక్కువ మమ్మీ నువ్వు చిన్నప్పుడు బాగా దొక్కినా అంటాను మరి నేను చెప్పినా లేస్తలేదు ఇది ఇటే ఇటే పోతుంది మాన చూడు వాడంటే చిన్నగా అలకగా ఉన్నాడు నేను ఇంత పెద్ద మన అలగా ఉన్నా కానీ ఇయ్యాలి కదా ఇప్పుడే ప్రాక్టీస్ అయినా మంచిగానే తొక్కుతాడు ఇట్రా ఒకసారి రా రేపు ఉన్నప్పుడు దొరికిందంటే అమ్మ మను నా వల్ల కాదురా ఇప్పుడు చూడే మమ్మీ డాడీ ఎట్లా దొక్కుతాడో అరే మన డాడీకి దొక్కతుందిరా డాడీకి అంత మొద్దున్నాడు తొక్కతుందా మమ్మీ ఇప్పుడు చూడే డాడీ ఎట్లా దొక్కుతాడో ఈ చిన్నవి కాదు పెద్ద దొక్కుతాడు చూడే ఎట్లా దొక్కుతాడో డాడీ డాడీ దొక్కుపోవే తొక్కుతారా మన ఆగు నీకు దొక్కరా నన్ను ముద్దు ముద్దు చూడు ఇప్పుడు చిన్నగా కావు పెద్ద దొక్కుతాడు అంత పొడుగు పెద్దగా ఉన్నావు ఏందో ఒకసారి విష్ణు ఒకసారి ఇక చూడు ఇంత పెద్దవి కదా ఆకాశంలో ఉన్నాయి ఎక్కడికెక్కడికో కింద పడతావు ఇగో చూడు ఇగో ఇలా డాన్స్ కూడా చేస్తా చూడు అయ్యమ్మ డిస్కో డాన్స్ చూసావా ఇగో రివర్స్ గేర్ కూడా పోనిస్తా నేను చూసారా వెనుకకు ముందుకు ప్రాక్టీస్ చేయరు ఇక ఎప్పుడు వస్తుంది ఇవాళ వస్తుందా క్లాస్ అయిపోయింది ఓకే వీళ్ళకు ఎంత నేర్పించినా ఒక్క మనగాడు కూడా కొంచెం కొంచెం వస్తుంది ఓకే మరి రేపు ప్రాక్టీస్ చేద్దాం మరి ఓకే పోదాం దారిగా పట్టుకోరి ఇవన్నీ సామాన్ వాటి కోసమేనా ఇంకా ఏమైందిరా నిన్న నుండి దొక్కుతున్నావు నీకు ఇంకా రాలేదా రా సార్ ఏం మాట్లాడుతున్నావు రోజుని వానికి ఫుల్ నేర్పించిన నైట్ అంతా ఎట్లా దొక్కుతాడు చూడు నా కొడుకు మస్తు దొక్కుతాడు ఇప్పుడు తొక్కుతాడు అయిపోయింది నేర్పించేసా నేర్పించేసాగా వచ్చింది చూడరా వచ్చింది పర్లేదురా నువ్వు మంచిగా దొక్కుతున్నావు నేను ఏమో అనుకున్నా కానీ అలవాటు నాకు కూడా వస్తాను కానీ ఓకే సాయికి వచ్చిందిరా మాను నాకు కూడా వచ్చింది మనగా 15 minutes later. నేను మంచిగా దొక్కుతాను ఇదేమన్నాడు చూడు ఇదేమన్నాడు చూడు కట్టలేదా నువ్వు నిన్న ఊరికి పోయినావు దేవుడు నీకు కూడా ఇవి నేర్పిస్తుంది ఒక్కడు తెలుసా ఇదేనాడు చూడు కట్టలేను అసలు ఎట్లా నడుస్తారా ఇవి మరి కూడా కట్టరు ఇవి మరి కట్టలేను నడుస్తలేదు నువ్వు అర్థనా సాయి కూడా కడతాడు ఒక విష్ణు కట్టలేదు నువ్వు ఉంటే నీకు కూడా అచ్చు అయ్యో దొక్కుతా ఒకసారి మరి నాకు నేర్పియరా నేర్పిస్తా నాకు నేర్పియరు ఇగో ఎట్లా ఎట్లా మరి ఎక్కువ నేను చెప్తా మరి కింద పడవు మరి కింద పడతా పట్టుకోరి మరి కింద పడతా ఆయన ఏ ఈజీ రాత్రి ఇదేం చెప్తారా చక్కగా కాళ్ళు తిప్పకు
మస్తు చెప్తా అండి అనుకుంటే ముంగడు పడి నువ్వే కాగోలు చేయట్లే మనం ఎట్లా వెళ్ళిపోతాను ఎక్స్ప్రెస్ రైట్ కుమార్ కూడా ప్రాక్టీస్ చేసిందా మంచిగా నడుస్తాడు కదా మంచిగా పర్లేదు మీ అందరికి నడవడం వచ్చింది వాటి పైన మీరందరు మంచిగా దొక్కుతురు నాకే దొక్కరాకపాయే చిన్నప్పుడేమో మంచిగా దొక్కుతుంది ఇప్పుడేమో పెద్దగా అయినాక బాగా లావ్ అయినా అందుకే దొక్కత్తలేదు నాకు